అటిక మామిడి కూర ఇది వర్షాకాలంలో వస్తుంది. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్యాన్ పెట్టి ప్యాన్లో కొన్ని ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అలానే కొంచెం పసుపు వేసి అది వేగనిచ్చినాక ఈ అటిక మామిడి మంచి కడిగి కోసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న అటిక మామిడి కూర వేసేసుకొని బాగా కలియబెట్టి మూత పెట్టేసి 1 నిమిషం మగ్గనియాలి. అది మగ్గిపోయిన తర్వాత దాంట్లో ఉప్పు వేసినాక మరి ఒకసారి కలియబెట్టేసి మనం మూత పెట్టేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా అది పచ్చివాసన లేకుండా ఉడికిపోతుంది. ఉడికిపోయినాక ఇంకా డిష్ అవుట్ చేసేయడమేనండి. అసలు ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఇది పప్పు, పచ్చడి కూడా చేసుకోవచ్చు, పులుసు కూర కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉండే అటిక మామిడి కూర మీకోసం చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి.